హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పాపం అరుంధతి కోసం చిత్రగుప్త డాక్టర్ వేషం వేస్తారు కదా. డాక్టర్గా ఇంకా అరుంధతి అమర్ని చాలా ప్రేమగా కళ్ళారా చూసుకోవడానికి ఫిక్స్ అయ్యి అలా ఇంకా బాగి వచ్చేలోపు ఇద్దరు బయటికి వచ్చేస్తారు. అమర్ అరుంధతి అండ్ చిత్రగుప్త. ఇంకా చిత్రగుప్తని పొగుడుతూ ఉంటుందన్నమాట అరుంధతి. మీరు నిజంగా పెద్ద పోస్ట్లో ఉండాల్సింది, మీకు యమధర్మరాజు గారు అన్యాయం చేస్తున్నారు అని చెప్పి అలా ఇంకా ఇరికిస్తూ ఉంటుందన్నమాట చిత్రగుప్తని కావాలనే. అవును బాలిక, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది అని చెప్పి ఇన్వాల్వ్ అయిపోతారు పాపం చిత్రగుప్త. అప్పుడే యమధర్మరాజు ప్రత్యక్షమవుతారు. ఒక్కసారిగా యమధర్మరాజుని చూసి షాక్ అయిపోతాడు అలా ఇంకా చిత్రగుప్త. ప్రభు, ఈ బాలిక నన్ను ఏమార్చినది ప్రభు అని అంటారు. అవును చిత్రగుప్త, అంతా వినపడుతూనే ఉంది. నీవు పొంగిపోవుట, ఆ బాలిక నిన్ను మోసివేయుట అన్నీ మేం విన్నాం. చూడు గుప్తా, నీ పనులని పక్కన పెట్టి నువ్వు ఈ కాలక్షేపణ చేస్తున్నావు. ఇదంతటికీ సమాధానం నువ్వు చెప్పుకోవాల్సి వస్తుంది గుప్తా అని చెప్పి మాయమైపోతారనమాట. అలా ఇంకా చిత్రగుప్త చెప్పేసి యమధర్మరాజు, ఈ శిరోభారము నాకు ఎప్పుడు తగ్గుతుంది? నేను ఏం చేయాలి? ఈ బాలికని పైకి ఎలా తీసుకువెళ్ళవలే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు చిత్రగుప్త. ఇంకా అరుంధతి, ఏమైంది గుప్తా గారు, ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతుంది. నీకేముంది బాలిక, నువ్వు ఏం చేసినా తలనొప్పి నాకు కదా అని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు చిత్రగుప్త. ఇది ఇలా ఉండగా బాగి ఇంకా అలా నిద్రపోతున్న అమర్ వైపు చూస్తూ ఉంటుంది. ఏవండి, మీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరంటే నాకు ఎంతో ఇష్టమని. మీరు నా ప్రాణం. మీరు నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నన్ను బాగా చూసుకోకపోయినా, నేను మాత్రం ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను, నా ప్రాణాన్ని ఇస్తూనే ఉంటాను అని పాపం ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అలా నిద్రపోతున్న బాగి వైపు అమర్ వైపు చూస్తూ బాగి అలా ఇంకా బాగి కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది. అప్పుడే ఇంకా మెలకువ వస్తుంది అమర్కి. నిద్రపోతున్న బాగి వైపు చూస్తాడు అమర్. అలా ఇంకా బాగి వైపు చూస్తూ, మిస్సమ్మ, నువ్వు చాలా మంచిదానివి. నిజంగా నీలాంటి అమ్మాయిలు ఎక్కడైనా ఉంటారో ఉండడో కూడా నాకు తెలీదు. మాకు, మా కుటుంబానికి నీకు సంబంధం లేకపోయినా నువ్వు ఇంతలా చేస్తున్నావని నువ్వనుకుంటున్నావు. కానీ నీకు నా భార్య ఆరుకి రక్త సంబంధం ఉందని కేవలం నాకు మాత్రమే తెలుసు కదా మిస్సమ్మ. నువ్వు ఆరు చనిపోయింది అనే నిజం తెలుసుకుంటే నువ్వు అంకుల్ ఎక్కడ తట్టుకోలేరు అని ఆ విషయాన్ని నేను నీకు చెప్పటం లేదు. ఒకవేళ మీ సొంత అక్క పిల్లల్ని నువ్వు ఇంత ప్రేమగా చూసుకుంటున్నావని తెలిసి అమ్మ నాన్న కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. కానీ నిజాన్ని చెప్పి నీ మనసులో శాశ్వతంగా బాధని నేను నింపాలి అనుకోవటం లేదు. కానీ ఒక బాధ్యత గల వ్యక్తిగా నీ సొంత అక్క గురించి వివరాలు నీకు నేను ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత నాకుంది. సమయం చూసుకొని నీ మనసులోని సంక్షోభాలన్నింటినీ నేను తీర్చేస్తాను మిస్సమ్మ అని పాపం అమర్ అలా ప్రేమగా బాగి వైపు చూస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మనోహరి అటు ఇటు తిరుగుతూ, ఇప్పుడు ఏం చేయాలి? ఆ బాగి అమర్తో ఎలా ఉంటుందో, క్లోజ్ అయిపోతుందేమో. నేనుండాల్సింది, ఆ బాగి అక్కడుంది, నేను ఉన్నా బాగుండేది. ఆ అమర్తో క్లోజ్గా ఉండి 4 మాటలు మాట్లాడి ఏదో ఒకటి ఆ బాగి పైకి చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు ఆ మిస్సమ్మ అక్కడుంది. ఇప్పుడు మిస్సమ్మతో అమర్ ఎలా ఉంటున్నాడో, మిస్సమ్మ ఏం చేస్తుందో అని టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది మనోహరి. ఇంకా అప్పుడే శివరామ్ అయితే వస్తాడనమాట మనోహరి దగ్గరికి. మనోహరి అని అంటారు. చెప్పండి అంకుల్. ఏంటంకుల్ ఇలా వచ్చారు అని అడుగుతుంది మనోహరి. పిల్లలు పొద్దున్నుంచి ఏమీ తినలేదు, తినమన్నా మారం చేశారు. మిస్సమ్మ ఉంటే దగ్గరుండి తినిపించేది, కాబట్టి ఇప్పుడు బయట ఫుడ్ తినడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు ఇవాళ వంట చేస్తావా అని అడుగుతారు. వామ్మో, ఈ ముసలాయనేంటి నన్ను వంట చేయమంటున్నాడు, నాకు వంట రాదు కదా అని మనసులో అనుకుంటుంది మనోహరి. ఏంటి మనోహరి,
వంట చేస్తావా లేకపోతే బయట నుండి తెప్పించమంటావా అని అంటారు. లేదంకుల్, నేను చేస్తాను. ఇలా అయినా పిల్లల దగ్గర మార్కులు కొట్టేయాలని చెప్పి ఇంకా వంట చేయాలని డిసైడ్ అవుతుంది మనోహరి. కానీ పిల్లలకి ఏమిష్టమో నాకు తెలీదే. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇంకా ఫోన్ తీసుకొని ఆన్లైన్లో చాలామంది వీడియోస్ పెడతారు కదా అని ఇంకా చూసి ఏదో ఒకటి చేసేస్తుందనమాట వంట మనోహరి. ఇదంతా అరుంధతి అండ్ చిత్రగుప్త చూస్తూ ఉంటారు. చూసారా, దీనికి కనీసం ఎవరు ఏం తింటారో తెలీదు గుప్తా గారు. అలాంటిది ఇది ఇంటికి కోడలవుతుందంట, ఆయనకి భార్య అవుతుందంట అని అంటుంది అరుంధతి. మరి ఏమి చేయమందు బాలిక, అలా అవ్వకుండా ఉండాలనే కదా నీవు నీ చెల్లెలిలోకి ప్రవేశించి నీ సోదరి చేత తాళి కట్టించావు అని అంటారు. ఏంటి గుప్తా గారు, నా చెల్లెలా అని అంటుంది. అవును బాలిక, ఆ బాలిక నీకు సోదరే కదా అవుతుంది అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, నాకు దాన్ని కొట్టాలనిపిస్తుంది, కానీ మీరు నా స్పర్శశక్తిని లాగేసుకున్నారు కదా అని అంటుంది అరుంధతి. బాలిక, నువ్వు ఇలాంటి పనులు చేస్తావనే నీ స్పర్శశక్తిని మేము త్యజించమని చెప్పినాము. అయినా బాలిక, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. నువ్వు వీలైనంత త్వరగా యమపురికి బయలుదేరే అవకాశాన్ని చూసుకో బాలిక. ఆ మనోహరిని ఇంటి నుంచి ఎలా బయటికి పంపించాలి అనే విషయాన్ని ఆలోచించుము అని అంటారు. అవును గుప్తా గారు, మీరు చెప్పింది నిజమే, ఖచ్చితంగా ఆలోచిస్తాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అమర్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా అలా మనోహరి, అమర్ జ్యూస్ తాగుతావా అని అడుగుతుంది కావాలనే. ఆయన ఈ టైంలో జ్యూస్ తాగరు అని కాఫీ పెట్టి తీసుకువస్తుంది బాగి. అమర్ ఇంకా కాఫీ తాగుతూ, నాన్న, మిస్ అమ్మ నిన్న రాత్రి నన్ను చూసుకొని చాలా అలసిపోయింది, తను నిద్రపోమని చెప్పండి అని అంటారు. ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పి అమర్ చెప్తాడు. అమ్మా, మిస్ అమ్మ, వాని మేము చూసుకుంటాంలే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని అంటారు. లేదత్తయ్య, నేను పిల్లలకి క్యారేజ్ కట్టాలి, వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేయాలి, ఫ్రెష్ అయ్యి లంచ్ ప్రిపేర్ చేస్తానని పాపం అలా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది మిస్ అమ్మ. రే అమర్, మిస్ అమ్మ చూడరా, ఎంత అలసిపోయినా పిల్లల కోసం ఎంత పని చేస్తోందో. చాలా మంచిదిరా మిస్ అమ్మ, ఎప్పటికీ మిస్ అమ్మని వదులుకోవద్దు అని చెప్పి ఇంకా శివరాం చెప్తూ ఉంటారు. పాపం అమర్ కూడా అలా ప్రేమగా శివరాం వైపు చూస్తూ ఉంటారు. ఇంకా మనోహరి మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా అంజు, మిస్ అమ్మకే క్రెడిట్ అంతా వెళ్ళిపోతుంది అని కుళ్ళుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా మనోహరి అంజు దగ్గరికి వస్తుంది. అంజు, ఏంటి ఇంట్లో వాళ్ళందరూ మిస్ అమ్మకి క్రెడిట్స్ ఇస్తున్నారని నువ్వు జెలస్గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతుంది. ఆంటీ, నేను మీతో మాట్లాడాలనుకోవట్లేదు, అసలు మీ వల్లే ఇదంతా జరిగింది అని అంటుంది అంజు. చూడు, నా వల్ల జరిగింది, కానీ మీ డాడీ హీరోయిజం ఇప్పుడు పెరిగింది కదా. రిస్క్ చేశాడు కరెక్టే, కానీ ఇప్పుడు మీ డాడీకి ఎంత పేరు వస్తుందో తెలుసా, మీ డాడీకి ఎంత పెద్ద అవార్డు వస్తుందో తెలుసా. ఇదంతా నేను అమర్ మంచి కోసమే చేశాను అని అంటుంది మనోహరి. ఆంటీ, మీరు చెప్పేది నిజమా అని అంటుంది పాపం చిన్నపిల్ల కాబట్టి అంజు. అవునంజు, ఇదంతా చేస్తే ఇప్పుడు ఖచ్చితంగా చూడు పెద్ద అవార్డు ఇస్తారు అని చెప్పి కన్విన్స్ చేస్తూ ఉంటుంది. ఆంటీ, మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అని అంటుంది పాపం. ఇంకా అలా తనైతే అందుకే మనం ఈ మిస్ అమ్మకి ఆపోజిట్గా ఫైట్ చేయాలి అని చెప్పి ఇంకా అలా అంజుకి కావాలనే చెప్తూ అంజుని ట్రాక్ తప్పిస్తూ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మనోహరి. ఇది ఇలా ఉండగా మిస్ అమ్మ బాగి ఇంకా అలా అమర్ రూమ్ని సర్దుతూ ఉంటుంది. అమర్ నిద్రపోతూ ఉంటాడు. మిస్ అమ్మ, ఎందుకు నీకు ఇదంతా అని అంటాడు. లేదండి, మీ రూమ్ అంతా మెస్సీగా ఉంది, ఈసారికి నన్ను సర్దనివ్వండి, మీరు మళ్ళీ ఏమైనా తిడతారేమోనని మీ పర్మిషన్ తీసుకోవడానికి వచ్చాను అని అంటారు. లేదు మిస్ అమ్మ, నువ్వు ఏది చేసినా నా మంచి కోసమే అని నాకు అర్థమైంది, నేనేమి తిట్టను, నువ్వు రూమ్ సర్దు అని చెప్పి ఇంకా అలా నిద్రపోతాడనమాట అమర్. అప్పుడే ఇంకా అలా బాగి అయితే రూమ్ సర్దుతూ ఉంటే ఇంకా మొత్తం కబోర్డ్స్ అన్ని చూస్తూ ఉంటే కరెక్ట్గా అంజుని అడాప్ట్ చేసుకున్న అడాప్షన్ సర్టిఫికేట్ అనేది కింద పడిపోతుంది. ఇంకా సర్టిఫికేట్ని చూస్తుంది బాగి. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట బాగి. అంజుని
అడాప్ట్ చేసుకున్నారు అని చెప్పి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి. అప్పుడే మనోహరి అటుగా వెళ్తూ ఉంటుంది. ఏంటి ఈ బాగి ఇలా చూస్తుంది, ఈ మిస్సమ్మ ఏదో అమర్తో మాట్లాడుతుంది అని దొంగచాటుగా వింటూ ఉంటుంది మనోహరి. ఏవండి ఏవండి అని అంటుంది. ఏంటి మిస్సమ్మ అని అడుగుతాడు అమర్. ఏవండి ఒకసారి ఈ ఈ సర్టిఫికెట్ చూడండి. అంజుని మీరు మీరు అడాప్ట్ చేసుకున్నారా అని అడుగుతుంది. అలా ఇంకా బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. మిస్సమ్మ అని అంటాడు. ఏమండి నేను ఇది తెలుసుకుని చాలా షాక్లో ఉన్నాను. మీరు మీరు ఈ విషయాన్ని మావయ్య అత్తయ్య దగ్గర కూడా దాచిపెట్టారు. అసలు ఏం జరుగుతుందండి? అంజుని మీరు దత్తత తీసుకొని అవసరమేముంది? అసలు అంజు ఎవరండి అని అడుగుతుంది పాపం మిస్సమ్మ. చూడు మిస్సమ్మ, నీకు నేను ఇవాళ అతిపెద్ద నిజాన్ని నీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ నిజం నాకు, ఆరుకి, రాథోడ్కి తప్ప ఇంకా ఎవ్వరికీ తెలీదు. ఒకరోజు ఆరు నేను మనోహర్ని వెతుకుతూ కోల్కతాకి వెళ్తే రాత్రి 7:30 సమయంలో కోల్కతాలోని మదర్ తెరిసా ఆశ్రమం గేటు ముందు ఒక అరుగుపై మాకు అంజు కనబడింది. ఏడుస్తూ తల్లి ప్రేమ కోసం తల్లడిల్లిపోతుంది. నెలల పిల్లని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన ఆ తల్లి గురించి తలుచుకుంటే ఇప్పటికీ నాకు అసహ్యం వేస్తోంది. పాపం ఎవ్వరికి ఏడుపు వినిపించకపోయినా ఆరుకి అంజు ఏడుపు వినిపించింది. వెంటనే ఆరుకి తన అమ్మ ప్రేమ గుర్తొచ్చింది. ఏమీ తెలియని ఈ పాపకి నేను తల్లినవుతానని ఆరు ముందుకి వచ్చింది. అందుకే ఆరు తన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అప్పటికప్పుడే అంజుని మేము దత్తత తీసుకున్నాం. ఇప్పటికీ అంజు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో మాకు తెలీదు. ఆరు తన డైరీలో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికే అంజుని చేర్చాలని రాసింది. అదే ప్రయత్నాల్లో నేను ఉన్నాను. అంజు మా కన్న కూతురు కాదు అని చెప్తాడు అమర్. ఒక్కసారిగా డోర్ చాటు నుండి వింటున్న మనోహరి ఇదంతా విని షాక్ అయిపోతుంది. ఇంకా అలా స్టన్ అయి ఉండిపోతుందన్నమాట మనోహరి. అంటే అంటే ఆ రోజు నేను వదిలేసిన ఆ రణ్వీర్ కూతుర్ని తెచ్చి పెంచుకుంటుంది అమర్ బాగినా? అంజు నా కన్న కూతురా అని ఒక్కసారిగా మనోహరి అయితే అలా ఇంకా షాక్లో ఉండిపోతుంది. ఇంకా మనోహరి వెంటనే నడిచి వెళ్తున్నా అలా అంజు వైపు చూస్తూ ఉంటుంది. అంజు దగ్గరికి వెళ్తుంది మనోహరి. ఏంటంటీ, ఏంటి నా వైపు కొత్తగా చూస్తున్నారు అని అడుగుతుంది అంజు. ఇంకా అంజు చేసిన పనులు, అంజు మాట తీరు అదంతా గుర్తు చేసుకొని ఒక్కసారిగా అంజుని హక్ చేసుకుంటుంది మనోహరి. ఆంటీ ఏమైంది, మీరు ఎందుకు ఇంతలా బాధపడుతున్నారా ఆంటీ అని అడుగుతుంది అంజు. ఇంకా కన్నీళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట మనోహరి. అంజు నా కూతురని తెలిసి ఎందుకో తెలీదు మనసంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ అమర్కే తను కూతురుగా ఉంటుందంటే దేవుడు నన్ను కూడా అమర్ భార్య అవ్వాలనే ఇలా చేశాడు. ఒక్కసారి నేను అమర్ భార్యనైతే అంజుని నా దగ్గర ఉంచుకొని మిగతా వాళ్ళందరినీ హాస్టల్లో పడేస్తాను, ఈ ముసలి వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో పడేస్తాను, అంజుని మాత్రమే ఈ ఇంటికి వారసురాల్ని చేస్తాను అని గట్టిగా డిసైడ్ అవుతుంది మనోహరి. ఇటు అంజు వాళ్ళ కన్న కూతురు కాదని ఒక అనాథ అని చెప్పి తెలుసుకొని పాపం మిస్సమ్మ కూడా చాలా బాధపడుతూ అంజు వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. అంజు ఇవాళ స్కూల్కి వెళ్ళవా అని అడుగుతుంది. వెళ్ళాలి మిస్సమ్మ, లేకపోతే మా ప్రిన్సిపల్ దెయ్యం ఊరుకోదు కదా అని రెడీ అవుతూ ఉంటుంది. అలా ఇంకా రెడీ అవుతున్న అంజు వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగి. ఎలా అయినా అంజు వాళ్ళ అమ్మ నాన్న ఎవరో నేను కనిపెడతాను, ఖచ్చితంగా కనిపెట్టి వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి అంజు వెళ్ళేలా, వాళ్ళ అమ్మా నాన్న ఎవరో తెలుసుకునేలా చేస్తాను అని ఇంకా ఫిక్స్ అవుతుంది బాగి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.